తనని చూస్తే నాకు కూడా కన్నీళ్ళు అయితే ఎడమ చేస్తే ఏం బాధపడి కుడి చేత్తో ఫోన్ ఉంది కాబట్టి. ఈ రోజైతే ఈ ఆరుగురికి పండగ తరపున బట్టలు పెడుతున్నా. బెంగళూరు పోయిన లహిత మేడం డబ్బం పండత ఏ డబ్బంతో మింగి హింగి అనమాట. లలిత మేడం గారు మీరు ఇచ్చి బాబు మేడం మేము పుచ్చుకొస్తా అంటే మాట్లాడరాదు మాకు. మీరు ఇచ్చిన బహుమానం జీవితకాలం అంతా కూడా మేము మర్చిపోము. ఎప్పుడు కూడా సుఖంగా ఉండి ఇలాగ మాకు సహాయం చేస్తా అంటే మీకు పుణ్యం కలుగుతుంది మేడం. లహిత మేడం గారు మీరిచ్చిన ఈ చిన్ని సహాయం ఈ ఐదుగురు కళ్ళలో అయితే చాలా చాలా ఆనందాన్ని అయితే నింపింది. అలాగే ఈ ఐదుగురికే కాదు మా పెద్దనాన్నకు కూడా ఒకటైతే ఇవ్వబోతున్నా. ఈ సొక్క బెంగళూరుటి లహిత మేడం గారు రవి గారు పండతరి తుర్ది వాంజి నింగే తుర్ది వాంజి పండతరి అని. లహిత మేడం గారు మా పెద్దనాన్నకైతే ఒక కాలు ఒక చెయ్యి పనిచేయదు, నాకు కూడా మీరు అందించాను. మీరు ఎప్పుడు కూడా ఇలాగే మంచి సహాయాలు చేస్తూ మంచిగా సుఖ సంతోషాలతో అయితే ఉండాలని కోరుకుంటున్నాము. బాబు ఇచ్చారు పట్టాలు లేదు అన్నాను. మిందయ్య మీరు ఎప్పుడైనా సరే కానీ చక్కగా ఇలాగే ఉండాలి బాబు, సంతోషం ఉండాలి తండ్రి, చక్కగా ఉండాలి దేవుడా. లహిత మేడం గారు నిజానికి మా పెద్దనాన్న గారికి అయితే కన్నీళ్ళు వస్తుందన్నమాట. తనని చూస్తే నాకు కూడా కన్నీళ్ళు అయితే ఆగట్లేదు. ఎందుకంటే మా పెద్దనాన్న కాబట్టి. సో మీకైతే లహిత మేడం గారు, రవి గారు, గ్రేస్మిత గారు మీకు ఎల్లప్పుడూ ఆ దేవుడి దీవెనాలు ఉంటాయని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంతటి సహాయం చేశారు. అలాగే మా పెద్దనాన్న గారు ఏడుస్తుంటే మాత్రం నాకు కూడా కన్నీళ్ళు వచ్చిందని కూడా చెప్పొచ్చు. ఈ సహాయం చేసిన దానికైతే థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను మరోసారి.